ప్రెగ్నెన్సీ కదా, సో బేబీ బాయ్ ఇచ్చింగ్ బాగా అవుతుంది బాడీలో చెప్తున్నాను కొంతమంది. హిచ్చింగ్కి బాయ్ అని కూడా అంటున్నారా? నో 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 మా, నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే హిచ్చింగ్ అనేది జెండర్ని డిఫైన్ చేయదు. బాయ్ ఉండొచ్చు, గర్ల్ ఉండొచ్చు. సో బేసికలీ హిచ్చింగ్ ఎందుకు అవుతుంది ప్రెగ్నెన్సీలో కొందరికి అవుతుంది, బికాజ్ బేబీ గ్రో అవుతా స్కిన్ స్ట్రెచ్ అవుతుంది. స్కిన్ స్ట్రెచ్ అయినప్పుడు కొంచెం డ్రైనెస్ వస్తుంది కదా, దానివల్ల హిచ్చింగ్ అవ్వచ్చు. బట్ ఇంకొకటి ఏంటి అంటే కొందరికి ప్రెగ్నెన్సీలో కొన్ని అలర్జీస్ రావచ్చు. సో దానివల్ల ఫుడ్ ఏదైనా మీకు పడలేదంటే కూడా హిచ్చింగ్ రావచ్చు. అండ్ కొన్ని సిచ్యుయేషన్లో ఏదైనా ఇన్ఫెక్షన్, స్కిన్ ఇన్ఫెక్షన్ ఉందా చూసుకోవటం. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని హార్మోన్ చేంజెస్ అవుతాయి ప్రెగ్నెన్సీలో. ప్రొజెస్ట్రోజన్ హార్మోన్స్ హై ఉంటే కూడా ఒక్కొక్కసారి హిచ్చింగ్ అవుతుంది. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లివర్ ఎంజైమ్స్ ఏదైనా డైజెషన్ బాగా కాలేకుండా బైల్ సాల్ట్స్ అని కూడా ఇంక్రీజ్ అయినప్పుడు హిచ్చింగ్ అవ్వచ్చు. సో చిన్న టెస్ట్ చేస్తాం ఇలాగే ఉంటే. బట్ బేసిక్గా కొంచెం మాయిశ్చరైజర్ వేసుకోండి. అండ్ కొంచెము హిచ్చింగ్ ఉంటే, రెడ్నెస్ ఉంటే మట్టికి ఒకసారి డర్మటాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. ఓకే, బట్ బేబీ బాయ్ గర్ల్ అని దీంట్లో తెలీదు. బేసికలీ జెండర్ ఏంటి నా ఇంపార్టెంట్, బేబీ ఈజ్ గ్రోయింగ్ కదా, నర్చర్ అవుతుంది బాడీలో. సో గ్రో అయినప్పుడు కొంచెం ఉంటుంది. ఓకే.